మనం వింటుంటాం కొన్ని స్టాక్స్ డివిడెంట్ ఇస్తుంటుంది. యాక్చువల్గా ఈ డివిడెంట్ అంటే ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. సపోజ్ మీకు ఒక ఫ్లాట్ ఉంది, దాంట్లో టెనెంట్ ఉన్నాడు, నెలకు రెంట్ ఇస్తాడు. సో మీరు ఏమి చేయకుండా మీకు ఆటోమేటికల్లీ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేస్తుంది. సో స్టాక్ కూడా ఇలా ఇన్కమ్ ఇవ్వగలవు. కంపెనీ ప్రాఫిట్లో మీ షేర్ ఆటోమేటికలీ అకౌంట్లో వస్తుంది. దాన్నే డివిడెంట్ అంటారు. కంపెనీ ప్రాఫిట్ చేస్తుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డిసైడ్ చేస్తారు ప్రాఫిట్లో ఎంత షేర్ హోల్డర్స్కి ఇవ్వాలో. సపోజ్ ₹5 పర్ షేర్ డివిడెండ్ అని అనౌన్స్ చేస్తే మీ దగ్గర 1000 షేర్లు ఉన్నాయి. అప్పుడు మీకు 5000 డైరెక్ట్లీ అకౌంట్లో వస్తుంది. సో రికార్డ్ డేట్కి ముందు షేర్ హోల్డ్ చేస్తే మాత్రమే డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ అనేది 3 టైప్స్: యాన్యువల్లీ, ఇయర్ ఎండ్లో వన్స్ ఆర్ ట్వైస్, ఇంటరిమ్, ఇయర్ మిడిల్లో ఎక్స్ట్రా పే, స్పెషల్ ఎక్సెప్షనల్ ప్రాఫిట్ వస్తే 1 టైం ఇస్తారు. సో డివిడెండ్ ఈల్డ్ అనేది యాన్యువల్ డివిడెండ్ డివైడెడ్ బై షేర్ ప్రైస్ ఇంటూ 100 అంటారు. కోల్ ఇండియా అనేది ₹24 డివిడెండ్ డివైడెడ్ బై 440 షేర్ ప్రైస్ ఈక్వల్స్ టు 5.5 ఇస్తుంది. ఎవ్రీ 7% కంటే తక్కువ కానీ షేర్ ప్రైస్ గ్రోత్ కూడా వస్తుంది. చెప్పండి, మీకు డివిడెండ్ ఇన్కమ్ వస్తుందా? ఏ స్టాక్ నుండి వస్తుందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం ఐపీఓ అంటే ఏమిటి, కంపెనీ ఫస్ట్ టైం మార్కెట్లో వచ్చినప్పుడు మీరు ఏమి చేయాలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం స్టాక్ ఇన్ తెలుగు ఛానల్ని. ధన్యవాదాలు.